జ్యూసీగా ఉండే ఈ గులాబ్ జామ్ మేము గులాబ్ జామ్ ప్యాకెట్తో చేయలేదు, కోవాతో చేసామన్నమాట. కోవా, కొంచెం మైదా, కొంచెం తినే సోడా వేసుకొని మంచిగా మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే ఇంకా స్మూత్గా కలుపుకున్నా బాగానే ఉంటుంది. 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాము. కేజీ షుగర్ తీసుకొని షుగర్ సిరప్కి అయితే మేము రెడీ చేసుకుంటున్నాం. కొంచెం ఇలాచీ పౌడర్ దంచి వేయాలన్నమాట. ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి 5 మినిట్స్ మనం పక్కకు పెట్టుకున్న పిండిని ఓవెల్ షేప్లో కానీ రౌండ్ షేప్లో కానీ చేసుకోవాలన్నమాట. మంచిగా ప్రెస్ చేసుకుంటే విరిగిపోదన్నమాట. తర్వాతకి సిమ్లో పెట్టుకున్న ఆయిల్లో బాల్స్ని వేసుకున్నాము. మీడియం ఫ్లేమ్లో ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రై చేసే టైంలోనే బ్రేక్ అవుతాయి, అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. గులాబ్ జామ్ మాత్రం నీట్గా రావాలంటే మాత్రం మంచిగా పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది, మంచిగా కలుపుకోవాలి. లేకపోతే బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా చేసేటప్పుడే బ్రేక్ అయిపోతుంది. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చావో మావి. చిన్న గెట్ టుగెదర్ ఉంది, అందుకనే మేము బాగానే చేసామన్నమాట. ఇంట్లోనే ఇంత ఈజీగా చేసుకోవచ్చు. మేము అసలు ప్యాకెట్ పౌడర్ వాడలేదు, కోవాతోనే యూజ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా అదిరిపోయిందండి. చూసారు కదా ఎంత జ్యూసీగా, ఇంకా షుగర్ సిరప్ కూడా కరెక్ట్గా సరిపోయిందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.